అంటే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమని తీసుకొచ్చి మిగతా అన్ని పరిశ్రమలు ఎక్కువ అమరావతిలో కేంద్రీకం అవుతున్నది, రాయలసీమకి ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తాడు చంద్రబాబు అని చెప్పి అంటారు. ఆ పరిస్థితి ఉందంటారా? అలాంటి భావనని తీసుకురావాలి. జనాలది ఫోకస్ అవుతుంది ఆ విషయం. కమల్ గారు నేను చెప్తున్నాను, మీరు అడుగుతున్నారని కాదు, కానీ మన రాష్ట్రమైనా దేశమైనా ప్రధానంగా 3 అవరోధాలండి. 1 కులము, 2 మతము, 3 ప్రాంతము. ఈ మూడింటి మీద గనక ఎవడ కాలు పెట్టేసి రెచ్చగొట్టినా కూడా రాష్ట్రాలు తగలబడతాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ప్రాంతీయవాదం. ఇప్పుడు ప్రాంతీయవాదంతోనే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి మనం విడిపోయాం. వెరసి ఏమైందంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప తెలంగాణకు వచ్చే బంగారు పల్లెం అయితే ఏం లేదు. ఆ పల్లెమే ఉంది, అదే పల్లెం ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విభజన కాకోకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? చంద్రశేఖరరావు అయ్యేవాడా? కాదు. కవిత మినిస్టర్ అయ్యేదా? కేటీఆర్ గారు మినిస్టర్ అయ్యేవాడంటే అవకాశం లేదు. అందుకని కోశ అడ్డంగా వేశారు. ఇప్పుడు ఆ ప్రాంతీయవాదం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంత చిన్న రాష్ట్రానికి 13 జిల్లాల రాష్ట్రానికి అయితే ఆ భావం సరైనది కాదు. ఆ రోజు కూడా మేము అమరావతి ఉద్యమంలో అదే చెప్పాం సార్. ఇప్పుడు అమరావతి స్వార్థ పరులు, అమరావతిలో డబ్బులు సంపాదించుకోవడం, రైతులు భూములు ఇచ్చారు అని చెప్పేస్తానని చేసే ప్రచారం చేసిన వాళ్ళు చెప్పాం మేము. మీరు చేసిన ఉద్యమం బెల్లర్లు చేయించారు అనేది కొంత ప్రచారం వచ్చింది. అప్పుడు రియల్టర్లు చేయించారు, చాలా రకాలుగా మామూలు ప్రచారాలు కాదండి. అసలు అమరావతిలో మనుషులు లేరు, రాక్షసులు ఉన్నారు అన్నట్టుగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అది కమ్మోలదే, ఆ భూములు పనికిరావు, అక్కడ ఒక కులమే ఉంటుందా? కమల గారు ఎలా ఉంటుందండి? ఉంటుంది, ఒక కులమే ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో 16,000 గ్రామాలు ఉంటే ఒక కులం ఉన్న గ్రామం చూపించమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడిగాను. అన్ని కులాలు అన్ని మతాలు. ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు 32% మా భూములు ఉన్నాయి. అది ఎస్సీ తాటికొండ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్, అది ఏంటి. అందుకని ఈ భావం ఈ కూటమి ప్రభుత్వం కూడా పోగొట్టగలదు. నేను ఆ పుస్తకంలో ప్రధానంగా మాట్లాడుతుందంటే రాస్తుంది కూడా అమరావతి ఉద్యమం మనకేం నేర్పింది అంటే పాఠాలు, గుణపాఠాలు. సరిదిద్దుకోవాల్సిన అంశాలని ప్రభుత్వం సరిదిద్దుకొని ఇది అందరిది అనే భావాన్ని అయితే తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి.